మరి ఎందుకు ఇలా జరిగింది అంటే, వివాహానికి ముందు సరైన జాగ్రత్తలు తీసుకుని ప్రపోజల్ నిర్ణయించుకునే ముందు మీరు ప్రభు మీద పూర్తిగా ఆధారపడిపోయి ఉండొచ్చు. లేకపోతే ప్రభు దీన్ని ఆమోదిస్తున్నాడా ఈ ప్రపోజల్ ని లేదా అన్నది జాగ్రత్తగా మరి ఆయన దగ్గర మీరు కనిపెట్టకపోయి ఉండొచ్చు. ఓకే, అక్కడ తొందరపడి ఉండొచ్చు, లేదా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ కి గురై ఉండొచ్చు, లేదా ఒక షార్ట్ కట్ మెథడ్ ఎంచుకొని ఉండొచ్చు. ఎవరైతే వివాహం లాంటి ప్రాముఖ్యమైన విషయాల్లో దేవుని చిత్తం అనే ప్రాముఖ్యమైన సందర్భాన్ని ఒక అడ్డదారిలో వెళ్తారు, షార్ట్ కట్ లో కనుక్కోవాలనుకుంటారు, మీరు పొరపాటు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఇలాగా పొరపాటు చేసి తర్వాత కనిపించుకోవాలి. ఓకే, ఇది మొదటి. రెండవ గుంపు ఎలాంటి వారంటే అంతా ప్రభు మార్గంలో నడుస్తుంది, కానీ పెళ్లికి ముందు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అవి మీట్ కాకపోయేసరికి, అంటే ఏంటి నా భర్త ఇలా ఉన్నాడు, పెళ్లికి ముందు ఆయన గురించి ఇంత చెప్పారు, ఇతనేమో మామూలుగానే ఉన్నాడు, ఇతనికి కోపం వస్తుంది, లేకపోతే ఇలాంటివి ఉన్నాయి అనేసి ఆశ్చర్యానికి గురైపోయి తప్పు చేశారేమో, పొరపాటు చేశారేమో అన్నటువంటి భావనలోకి వచ్చేవాడు కూడా ఉంటారు. మనందరం కూడా వీఆర్ అండర్ ప్రోగ్రెస్, మనం కట్టబడుతున్నాం.